కదా, ఉన్నవాళ్ళైతే ఇలా మాట్లాడతారా? రైట్, వస్తాను, మళ్ళీ మాట్లాడదాం. ఎస్, రవికిరణ్ గారు, ఆల్రెడీ 1.5 year అయిపోయింది, 3.5 years ఏంటి ఇప్పుడు? అంటే కేంద్రంలో ఆల్రెడీ అధికారులు బీజేపీ, ఆల్రెడీ మీరు ఎలయన్స్లో ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు బీజేపీ మద్దతు ఎలా ఉంటుంది అనుకోవాలి? ఆల్రెడీ సింగపూర్తో ఆయన భాగస్వామ్యం చేసుకుని ఈ ప్రాజెక్టుని ఆధునికంగా తీర్చిదిద్ది ప్రాజెక్టు అని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టుకి కేంద్రం నుంచి బీజేపీ మద్దతు ఎలా ఉంటుంది అనుకోవాలి? ఎప్పట్లో ఇది పూర్తవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? శ్రీకాంత్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ ఇన్వెస్టర్ శుభ సాయంత్రం అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు అమరావతి నిర్మాణానికి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత 13 మాసాలుగా అంకిత భావంతో డబుల్ ఇంజిన్ సర్కార్, అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, వీళ్ళందరి కాంబినేషన్ లో గత 13 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఏ రకంగా అమరావతి నిర్మాణానికి విడిగా నిధులు ఇవ్వటం, పోలవరం నిర్మాణానికి విడిగా నిధులు ఇవ్వటం, రైల్వే జోన్ క్లియర్ చేయటం, అలాగే ప్రత్యక్ష పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం ద్వారా 2 లక్షల కోట్ల పైచిలకు గ్రీన్ హైడ్రోజన్ లో పెట్టుబడులు కావచ్చు, లేకపోతే వివిధ సంస్థలు, డిఆర్డిఓలు కావచ్చు, లేకపోతే ఇటువంటి మౌలిక వసతుల కల్పన కావచ్చు, అలాగే జాతీయ రహదారి వసతులు, ఇవన్నీ రైల్వే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సుమారుగా ఈ మొదటి 13 మాసాల్లోనే దగ్గర 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు సాధించగలిగాం. దానిలో కొన్ని గ్రౌండ్ అని, కొన్ని ముందుకెళ్తున్నాయి. అదొకటి. 2, సింగపూర్ విషయం ఈ రోజు వస్తే, సింగపూర్ మన సౌత్ ఏషియన్ కంట్రీస్ కి ఒక ముఖ్యమైనటువంటి దేశం. అలాగే అంతర్జాతీయంగా వాణిజ్యానికి అతి ప్రాముఖ్యత కలిగిన దేశం. దేశం చిన్నదే అయినా, త్రాగటానికి నీరు ఉండకపోయినా, గడ్డి కూడా సరిగ్గా మొలవకపోయినా, ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అత్యంత వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి అత్యంత ప్రతిభావంతమైన దేశం. అది మనం యాక్సెప్ట్ చేసి తీరాలి. సో దాన్ని అనేకమైనటువంటి రంగాల్లో వాళ్ళు ఈ రోజు ప్రపంచ స్థాయి నెంబర్ 1 గా ఉన్నారు. ఇప్పుడు సముద్ర వాణిజ్యంలో, మ్యారిటైమ్ యాక్టివిటీస్ లో ఈ యొక్క ప్రాంతానికి మెయిన్ హబ్ గా ఉన్నారు. అలాగే టూరిజం డెవలప్మెంట్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కావచ్చు, భవిష్యత్ తరాల వైద్యంలో కావచ్చు, అత్యంత అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నారు. సో వారి యొక్క సహకారం తీసుకుంటంలో తప్పేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ రోజు ప్రధాన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 5 రోజుల పాటు పర్యటన, మంత్రులతో, అధికారులతో 5 రోజుల పాటు వెళ్ళి అక్కడ 29 అధికారిక సమావేశాలు, అలాగే ఆ దేశ రాష్ట్రపతి షణ్ముగం గారిని కలవబోతున్నారు. ఆ దేశంలో ఉన్న ముఖ్యమైనటువంటి పారిశ్రామికవేత్తలు, అలాగే ఎంటర్ప్రెన్యూర్స్, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళని కలిసి మన భారతదేశంలో ఉన్నటువంటి అవకాశాలు, ఇందాక చూస్తున్నాం భారతదేశంలో ఉన్న అవకాశాలు, దానిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాల గురించి, అటు భారతదేశానికి పెట్టుబడులు తీసుకురండి, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా మీరు రండి అని చెప్పి ఒక పెద్ద ఆయనగా, ఒక ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో 5 రోజుల పాటు మాట్లాడి చేయటం ప్రతి భారతీయుడు స్వాగతించాలి. దీని మీద ఏడుపు ఎందుకు అంటాను నేను, నాకు అర్థం కాదు. నీళ్లు తోటతాకెళ్లారు, బంతిలో గాలి తోగిటాకెళ్లారు, ఇటువంటి మాటల వల్ల ఆ యొక్క పార్టీలకి ఏం చెప్పదలుచుకున్న ఆ యొక్క పార్టీల యొక్క స్వరూపాన్ని బయటపెడుతున్నారు అంతే. నీళ్లు తోడుకుంటాకి సింగపూర్ కి ఏంటి వ్యాఖ్యలు నాకు అర్థం కాదు. అదే మనకున్నటువంటి నాలెడ్జ్ ఆ పరిమితం ఆ స్థాయిలో ఉంది, ఆ స్థాయిలో ఉండిపోయింది. సో ఎంతసేపు బురజల్లే కార్యక్రమం కాదు, ఏదన్నా మంచి జరగాలని కోరుకోలేదు. సోంపరగా డాష్ అంటే పెళ్లికూతురు డాష్ అయిందంటాడు ఎవడు. ఏదైనా మంచి జరగాలని కోరుకోవాలి కానీ పోనీ ఇప్పుడు రాలేదు పెట్టుబడులు, ఇకమైనా వస్తాయని కోరుకోవాలి అని ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఒక మాట ఏది, మన శత్రువేం కాదే, అపోజిషన్ పార్టీలు అంతే. అపోజిషన్ మనమైనా పొలం గట్టి తగాదాలు ఉన్నాయి, మనకేమన్నా పెట్టుబడులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడులు వస్తాయా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వస్తాయి? భారతదేశానికి వస్తాయి. భారతదేశాన్ని 2045 కల్లా వికసిత భారతదేశం చేయాలి, ప్రపంచంలో సుసంపన్నమైన దేశం చేయాలి, పేదరిక రహిత దేశం చేయాలి, అభివృద్ధి చెందిన దేశంగా సంకల్పంతో 140 కోట్ల ప్రజలు ముందుకు వెళ్తుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ మార్గంలో రాష్ట్రానికి, దేశానికి పెట్టుబడులు వస్తే ఎందుకు ఏర్పడినాను? ఈ దేశ పౌరులు కాదా మీరు? ఈ దేశ పౌరులు కాదా మీరు? మీరేమైనా పరాయి దేశం నుంచి వచ్చారా? ఏమైనా రోహింగ్యా బ్యాచ్ మీరేమన్నా? మంచి కోరుకోండి, ఓకే, అలాగే సూచనలు ఉంటే చేయండి. ప్రతిపక్షం ఏదన్నా ఉంటే సూచనలు చేయండి. దమ్ముండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, సూచనలు చేయమండి. 5 రోజులు అక్కడ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా. నేను పారిశ్రామికవేత్తని, 2004లో 10 లక్షలు నా రిటర్న్స్, నా ఐటీ రిటర్న్స్, 2010 వచ్చేసరికి 500 కోట్లు 1000 కోట్లు రిటర్న్స్. 5 ఏళ్ళలో నేనేంటో చూపించాను, నేను గొప్పవాడిని. ఇంకో ఇలా చేయి చంద్రబాబు నాయుడు. నేను పారిశ్రామికవేత్తకి చెప్తున్నాను, 1 2 3 4 5 చెప్పు, 5 పాయింట్స్ చెప్పు. ఇదేం లేదు, నీళ్ళు తోడుకోడుకు వెళ్తున్నారు, బంతిలో గాలి తోయటానికి వెళ్తున్నారు. ఈ కామెంట్స్ అంటే అదేంటంటే మోటార్ మనిషి అక్కడికి వెళ్ళి ఏదో చేస్తాడు అంటే పచ్చ కావాలలో లోకమంతా పచ్చగానే ఉంటది.
మనం అవినీతి పనులు చేసి ఎదురుగా అదే పనులు దమ్ము నిజంగా చంద్రబాబు నాయుడు గారు మోటార్లు పోసి అక్కడ వెళ్ళి చంద్రబాబు లోకేష్ గారిని అక్కడ పరిచయం చేసి వీళ్ళకి బినామీలను లింకప్ చేసే ఉంటే మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ బయట వైసీపీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తుంది, దశాబ్దాలుగా ఆరోపణలు ఉన్నాయి. మరి మీ నాన్నగారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉంది. ఎప్పుడన్నా ఒక్క ఆధారం తీసుకురాగలిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు ఒక్క ఆధారం తీసుకురాగలిగిందా? ఇదిగో చంద్రబాబు నాయుడు గారు బినామీ హోటల్ ఇది, బినామీ కంపెనీ చూపించగలిగారా? ఎందుకు ఈ పిచ్చ మాటలు నాకు అర్థం కాదు. ఒక భారతీయ పౌరుడిగా మంచి జరగాలని కోరుకుందాం. రాష్ట్రంలో మనకి సుదీర్ఘమైన కోస్ట్ ఉంది, 1000 కిలోమీటర్లు 970 కిలోమీటర్ కోస్ట్ ఉంది. ఇక్కడ చక్కగా షిప్ బిల్డింగ్, షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ రావాలి. మ్యారిటైమ్ సముద్ర వ్యాపారం బాగా జరిగేలాగా పోర్టుల నిర్మాణాలకి సింగపూర్ సహకారం కావాలి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోను, అలాగే కొత్త వ్యవసాయంలోను, కొత్త ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చరింగ్ లోను ఎన్నిటి వాళ్ళు కూడా మనతో సహకారం రావాలి అని కోరుకుందామండి. అంతేగాని ఆయన హయాంలో స్టార్టప్ అమరావతిలో స్టార్టప్ కి అగ్రిమెంట్ చేసుకుంటే మీరు వచ్చి అర్థం పర్థం లేకుండా నవంబర్ 11, 2019 క్యాన్సిల్ చేస్తారు జీవో. ఏ కారణం? మా ప్రయారిటీ లేదు, అమరావతి మా ప్రయారిటీ కాదు, మాకు ఈ సింగపూర్ కన్సల్షన్ అగ్రిమెంట్ మాకు అక్కర్లేదు అని జీవో క్లోజ్ చేశారు. ఇలా ప్రభుత్వం వెళ్ళిపోతే అది దేశానికి నష్టం కదా. ఇటువంటి పద్ధతులు మానుకోవాలండి. ఎస్ చెన్నపరెడ్డి గారు, అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకి కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, ఖజానా లోటు అని మనకు తెలుసు. ఆ రాజధాని నిర్మాణం కోసం రాజధాని ఒకటి కావాలని ఎప్పటి నుంచో అది